నడిపిస్తున్నాను వందనాలు నాయన. నువ్వు నాకు ఏ మాటలైతే ఇచ్చి సిద్ధపరిచావో ఆ మాటలు నీ ఆత్మ చేత ప్రతి బిడ్డకు పంచబడటకు యేసయ్య సహాయం చేయండి. పంచబడుతూ అందుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను నాయన ఈ వాక్యం చేత పట్టుకుని వాక్యంలోనే వారు జీవించేటట్టు సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా మీ చేతిని నప్పచెప్పుకుంటూ నన్ను నీ స్వాధీనంలో ఉంచుకోమని బ్రతుకులాడు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చిన్న పాట అంతకుముందు దినంలో వచ్చిన జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది.
మన జీవితాంతం కూడా ప్రభుతో ఉండాలని, నడవాలని, ప్రభులోనే జీవించాలని అందరూ కూడా అటువంటి ఉద్దేశంతోనే అలాగే జీవిస్తూ, అలాగే నడుస్తూ, అలాగే మాట్లాడుతూ చివరికి ఎక్కడికి? ఆయన సన్నిధికి చేరాలి. అదే మన గురి. మన గురేంటి? ఆయన సన్నిధికి చేరడం మన అందరి గురి, మన గమ్యం. అది ఆ గమ్యం చేరాలి అని అంటే ఆ గమ్యంలో అక్కడ ఏముందో, ఏమి సిద్ధపరచబడిందో, ఏమి దాచిపెట్టబడిందో, దేవర్షణ ఏంది? జాగ్రత్త బిడ్డ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమి దాచిపెట్టబడిందో అది మనం చూడాలి అని అంటే మనము ఎలా ఉండాలి? ప్రభుతో నడవాలి, ప్రభులో నిలవాలి కదా, ప్రభుతో మాట్లాడాలి, ప్రభు చిత్తం చేయాలి. ఉపవాసాలు, వాక్య ధ్యానాలు, ప్రార్థనలు, పరిశుద్ధతలు, యథార్థతలు, ఈ విధమైన జీవితం జీవించకపోతే నీ గమ్యం ఏంటో నీకే తెలియదు. నీ గమ్యం ఏంటో నీకే తెలియదు. తెలియని భక్తి, తెలియని విశ్వాస జీవితం వేస్ట్ అంటారు. గమ్యం చేయాలన్నటువంటి టికెట్ తీసుకున్న తర్వాత సినిమాకి అక్కడ ఎవరైనా వెళ్ళకుండా ఉంటాడు థియేటర్ దగ్గరికి. అంత కష్టపడి లైన్లో నిలబడి టికెట్ తీసుకున్నది సినిమా చూడటానికి కాదు, చూడకుండా వచ్చేస్తారు ఎవరైనా. ఎంత డబ్బులు పెట్టుకున్నారు. చివరికి సిగరెట్ కొనుక్కున్నవాడు పూర్తి ఇంతవరకు తాగి దానికి కూడా వదిలిపెట్టాడు. అంటే డబ్బులు పెట్టుకున్నా ఒకసారి కొట్లాడాడు నా మీద. అలాగే ఒక వెహికల్ ప్రయాణం చేస్తుంటే సిగరెట్ కాల్చేస్తాడు అందరూ ఉన్నా. కానీ ఎందుకు బాబు ఇంతమంది ఉన్నాను ఇక్కడ, మేము ఇబ్బంది పడిపోతున్నామంటే నేను డబ్బులు పెట్టుకున్నా, నా ఇష్టం నేను తాగుతా అంటాడు. ఎంత భయంకరమో చూడండి. అంటే వాడి సిగరెట్ మీదే అంత అధికారం ఉంది, హక్కు ఉందన్నట్టు మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడు కదా మన ఆత్మీయ జీవితాన్ని మనము ఎంత చులకనగా చూస్తున్నాం, ఎంత తీవ్రంగా చూస్తున్నాం. గమ్యము లేని జీవితాలు, ఖచ్చిత నిర్ధారణ లేని, అంచనాలు లేనటువంటి విశ్వాస జీవితాలు మనము ఎంతకాలం బ్రతుకుతాం? పడిపోయే గోడను ఎంతకాలం పట్టుకుని నిలబడగలుగుతాం చెప్పండి. అటువంటి విశ్వాస జీవితం అవసరమా? పనికి రాని చెత్తంతా తీసుకెళ్ళి ఒక ప్రక్కన పోగు వేసి దానిని కాల్చి బూడిద చేసేస్తారు, పనికి రాని దాన్ని. అటువంటి స్థితి మనకు అవసరమా? కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరం గమ్య నిర్ధారణ, గమ్య నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ఆ ఆశ లేకపోతే, ఆ తృష్ణ లేకపోతే నువ్వెప్పటికీ కూడా యేసయ్య నీ కొరకు సిద్ధపరిచిన గమ్యం ఒకటి ఉందని నువ్వు ఎరగకపోతే దేవుని బిడ్డలారా నీవు చేరలేవు. చేరడానికి మనము క్రీస్తు బిడ్డలుగా మనము చేయబడ్డాము. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి టాపిక్ ఏంటిదట? 2వ దిన వృత్తాంత గ్రంథాల్లో ఈ మాట రాయబడింది. 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచటకై యెహోవా తన దృష్టి లోకమంతటా ఏం చేస్తుందట? చెప్పాలన్నా సంచారం అంటే దేవుని యొక్క దృష్టి తిరుగుతుంది. మనం అనుకుంటాం
అని అనుకుంటూ ఉండవచ్చు. ప్రతి విశ్వాసం మాత్రమే కాదు, ప్రతి అన్యుణ్ణి, ప్రతి ఒక్కరు, మనిషి అనబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు చూస్తున్నాడు. చూడడు అని అనుకోవడం అనేది చాలా వెర్రితనం. అటువంటి వెర్రితనంలో మనం జీవించుకోవడం దయచేసి. మనము దేవుని కన్ను దృష్టిలో ఉన్నాం. భూమి మీద జీవిస్తున్న ప్రతి జీవి, ప్రతి మనిషి ఎవరి దృష్టిలో ఉన్నారు? దేవుని కన్ను దృష్టిలో ఉన్నారు. కనుక యథార్థవంతుల ఎడల, యథార్థవంతులను ఏం చేయడానికి? బలపరచడానికి. ఎవరు బలపరుస్తాడట? చెప్పండి, ఎవరు బలపరుస్తాడు? ఆయన యథార్థవంతులను బలపరుస్తాడు. నీవు నిజంగా దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట యథార్థమైనది అని నీ హృదయం ఒప్పుకుంటే, నీవు యథార్థపరుడుగా చేయబడతావు. వాక్యము యథార్థమైనది కాదు, దేవుని మాట యథార్థమైనది కాదు అన్నట్టుగా నీవు నిర్లక్ష్య భావముతో ఉంటే, నిర్లక్ష్య భావముతో బ్రతుకుతూ ఉంటే, నీ హృదయం ఎప్పటికీ కూడా యథార్థతను పొందుకోలేదు, యథార్థతగా చేయబడలేదు. ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాట చెప్పుతున్నాడు అంటే, ప్రతి మనిషిని దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. ప్రతి మనిషిని పుట్టించేటప్పుడు ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ వారు దేవునికి విరోధముగా ప్రవర్తించిన వలన, జీవించడం వలన, దేవుని యొక్క మాటను విడిచిపెట్టడం వలన, ఆజ్ఞలకు లోపడకపోవడం వలన, కట్టడలకు లోపడకపోవడం వలన వారిలో ఉన్న యథార్థతను కోల్పోయారు. దేవుడు పుట్టించింది ఎలా పుట్టించాడట? చెప్పండి, యథార్థంగా పుట్టించాడు. పుట్టినప్పుడే ఆ బిడ్డ హృదయం యథార్థంగా దేవుడు పుట్టించేసాడు. కానీ వాళ్ళు ఏమయ్యారు? యథార్థతను కోల్పోయిన యథార్థతను దేవుడు తిరిగి మనకు ఇవ్వడానికి ఆయన చేస్తున్నాడు. ఏంటిదనంటే, దేవుడు బిడ్డలారా, ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచరిస్తాము. కారణం ఏంటిదనంటే, యథార్థతను కోల్పోయిన వారు యథార్థతను నడిపించడానికి దేవుడు తన యొక్క మాటలను విడుదల చేసి ఆ మాటల ప్రకారముగా జీవింప చేయడానికి దేవుడు బిడ్డలారా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటుండగా, ఆ ప్రణాళికను సైతం నిర్లక్ష్యం పెట్టి మేము బ్రతికింది బ్రతుకు, మేము మాట్లాడిందే మాట, మేము నడిచిందే నడక, మేము చేసిందే పని, మేము చూసిందే చూపు, ఇదంతా కూడా మాకు నచ్చినట్టు, మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది మా ఇష్టం. యథార్థత అంటే మాకు తెలుసు, పరిశుద్ధత అంటే తెలుసు, నీతంటే తెలుసు, యథార్థత అంటే తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటూ ఆ యథార్థతకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటిది ఏదో, దానికి ఉన్నటువంటి విలువ ఏంటో దేవుడు బిడ్డలారా వారు ఎరగక ఉన్నారు కనుక యథార్థతను చులకనక చూస్తూ వాళ్ళకు నచ్చినట్టు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు. అసలు యథార్థత అంటే ఏంటి? దేవుని బిడ్డలారా, నిజమైన దేవుడు ఎవరో ఎరుగుట, ఆ ఎరిగినటువంటి దేవుని ద్వారా పలికినటువంటి మాట ఎటువంటిదో
నిలిచి ఉండడమే, అందులో స్థిరంగా నిలిచి ఉండడమే, నిలకడగా ఉండడమే యథార్థత. అర్థమైందా? ఇప్పుడు యథార్థత అంటే ఏంటో మళ్ళా చెప్తాను. మనం ప్రభువుని ఎరుగుట, ఆయన మాటలు విన్న తర్వాత ఒప్పుకొని అందులో ఏ శక్తి ఉందో, ఏ బలము ఉందో, ఏ నీతి ఉందో, ఏ ప్రభావం ఉందో మనం గుర్తుపట్టి అందులో నిలకడగాను స్థిరముగా ఉండడమే యథార్థత. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను క్రీస్తు బిడ్డను, నేను క్రైస్తవురాలు అని చెప్పుకుంటున్నటువంటి మనం ఎంతవరకు యథార్థత మనము కలిగి ఉన్నాం? నిజంగా యథార్థత కలిగి ఉంటే ప్రభు మాటలో నిలకడగా ఉన్నావా? ప్రభు నడిపించే క్రమంలో నిలకడగా ఉన్నావా? స్థిరముగా ఉన్నావా? సంఘములో నిలకడగా ఉన్నావా? సంఘములో స్థిరంగా ఉన్నావా? సంఘ సహవాసంలో నీవు స్థిరంగా నిలకడగా ఉన్నావా? దేవుడు చెప్పినది చెప్పునట్టుగా ఆయన చిత్తమును నీవు నెరవేర్చు బిడ్డగా ఉన్నావా? నిజంగా ఈ లక్షణాలన్నీ కూడా నీలో ఉంటే, ఈ లక్షణాలన్నీ కూడా నీలో ఉంటే కనుక నీవు యథార్థపరుడవు. ఆమేన్, హల్లెలూయా. ఎవరట? మనం ఎవరు? ఎప్పుడు యథార్థపరులము? మనము స్థిరంగా నిలకడగా ఆయన మాటలో మనం నిలిచి ఉంటే, ఆయన కనుదృష్టిలో మనం స్థిరంగా నిలిచి ఉంటే మనం ఎవరు? మనందరం కూడా. ఇక నువ్వు అలా ఉంటే కనుక నిన్ను ఎవ్వరు కూడా యథార్థులు కావు అనడానికి వీల్లేదు. ఎదుటి వారి దృష్టికి నీ నిలకడ ఏంటో, నీ స్థిరత్వం ఏంటో ఎరగకపోయినా, గుర్తుపట్టకపోయినా, దేవుని దృష్టిలో నువ్వు నిలకడగాను స్థిరంగాను నీవు కనబడినంత కాలము నీవు దేవుని దృష్టికి ఎటువంటి దానము, ఎటువంటి వాడము? చెప్పండి, చెప్పాలి. అందరూ వింటున్న వారందరూ కూడా చెప్పాలి. దేవుని దృష్టికి ఎటువంటి వారు మనము? యథార్థవంతులము. అందులో దేవుడే నిన్ను యథార్థవంతుడు కాదు అనట్లేదు. మనుష్యుడు యథార్థవంతుడు కాదు నేను అనడానికి వాడికి ఎక్కడిది కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా యథార్థంగానే జీవించాలి. అది ఎంత కష్టమైనా నష్టమైనా మనము ఆ యథార్థత అంటే విలువేంటో మనం తెలుసుకోకపోతే నీకు దేవుడి దృష్టికి యథార్థంగా లేవన్న సంగతి నీకే అర్థమైపోతుంది. ఎంత బలహీనంగా ఉన్నావు కనుక ఎవరిని బలపరుస్తున్నాడు? మీరు ఇప్పుడు యథార్థవంతులను బలపరుస్తున్నాడు. యథార్థవంతులంటే ఎటువంటి వారని మనం తెలుసుకున్నాం? స్థిరముగాను నిలకడగాను, అటు ఇటు తొలగిపోకుండా, తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, పారిపోకుండా, సంఘానికి, సహవాసానికి, పరలోకానికి, దేవుని వాక్యానికి, సేవకులకు అన్నిటికీ కూడా లోబడి బలముగా, స్థిరంగా, నిలకడగా ఉన్నటువంటి వారు ఎటువంటి వారక? యథార్థవంతులు. ఈ లక్షణాలు ఏ ఒక్కటి లేకపోయినా నీవు యథార్థపరుడవు కావు, యథార్థవంతురాలకు నేరం. ఎప్పటికీ కూడా నేరం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకేమీ సంబంధం లేదు. చెప్పడం పడుకు నేను చెప్తున్నాను. పరీక్షించుకోవలసింది మీరు. ప్రభువా, యథార్థపరుడుగా ఉన్నానా లేదా? ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయా లేదా? లేకపోతే నన్ను నీ మాటలో స్థిరపరచు, అలా ధ్వనించు అని బ్రతిమలాడుతూ తప్పితే మనం ఇంకేమి కూడా చేయలేము. చివరికి రావాల్సింది యథార్థతలోనికే రావాలి, స్థిరత్వంలోనికే రావాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడు? యథార్థ పనులు దేవుడు ఏం చేస్తాడు? అబ్బా, చెప్పిందే చెప్తున్నా, మీరు ఇంకా అర్థం కానట్టు చూస్తుంటే ఏం చేస్తాడు?
మరి బలపడాలనుకున్నప్పుడు యథార్థత కూడా కావాలి కదా మనకు. యథార్థత పక్కన పెట్టి నేను బలపడాలి. నేను చైన్ ప్రేమలో చూసుకుంటాను, చాలా బాగా రాస్తారు. రాసిన అందరికీ నా ధన్యవాదాలు. దేవుళ్ళు ఎదగాలని, బలపడాలని, వాడబడాలని పెడతారు. మంచిది, ప్రార్థన కూడా చేస్తాను, అలాగే జరగాలి, మంచిది. కానీ దేవుడు బిడ్డలారా, మరి అది ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు? వాడబడాలని కోరిక మంచిదే, దేవుడి కొరకు నిలబడాలనేది మంచిదే, ఎదగాలనేది మంచిదే, ఫలించాలనేది మంచిదే, అంటే మంచిదే. కానీ దేవుడి బిడ్డలారా, మరి వాటిని రాయడం వరకనే విడిచిపెట్టి మన ప్రవర్తనే మార్చుకోకుండా మనకు నచ్చినట్టుగా బ్రతికేస్తూ మాట్లాడుతూ ఉంటే రాయబడింది ఎవరు? రాయబడిన మాట ఎవరు? మనం ప్రవర్తించకపోతే, మన మనసు మార్చుకోకపోతే, మన బుద్ధులు మార్చుకోకపోతే దేవుడు ఎందుకు నెరవేర్చాలి? ఎందుకు నెరవేర్చాలి? ఎందుకు నెరవేర్చాలి చెప్పండి. దేవుడు నెరవేర్చాలంటే నీ కమిట్మెంట్ కావాలి. దేవుడు నీ పట్ల నెరవేర్చాలంటే నీ సమర్పణ కావాలి. దేవుడికి సమర్పణ లేకుండా దేవుడు నిన్ను యథార్థవంతుడిగా చూడలేడు. అందులో నిలకడ ఉండాలి, స్థిరత్వం కావాలి. ఇవన్నీ లేకుండా ప్రభు నన్ను బలపరచున్నాను, ఎదిగింపచ్చే ప్రభు, నన్ను ఫలింపచ్చే ప్రభు అని అన్నీ కోరుకుంటాం. నా బిడ్డను ఫలింపచ్చే, నన్ను ఫలింపచ్చే, నా భర్తని ఎట్లాంటివాడైనా సరే ఫలింపచ్చే అంటాం, ఆమె ఎట్లాంటిదైనా సరే ఎదిగింపచ్చే అంటాం. కోరుకుంటాం, మంచిదే, కాదని అనట్లేదు. కానీ వాడు మార్పు వచ్చింది యథార్థవంతులుగా చేయబడాలి అని అంటే నీలో ఉన్న బలం పనిచేయాలి కదా. నీలో ఉన్న బలం పనిచేయాలి కదా. నీలో బలం ఉన్నప్పుడే నీ భర్త మారుతాడు కదా. నీలో బలం ఉన్నప్పుడే నీ భార్య మారుతుంది కదా. నీలో బలం ఉన్నప్పుడే నీ పిల్లలు మారుతారు కదా. నీలో బలం ఉన్నప్పుడే నీ కుటుంబీకులు మారుతారు కదా. సమాజం మారుతుంది కదా. నీలోనే బలహీనతలు పెట్టుకొని వీళ్ళందరూ మారుతారు అని ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనలోనే బలం లేదు. ఎలా మారుతారు? ఎందుకు మార్చాలి? కోరుకోవడం తప్పని నేను అనడం లేదు, అలా ప్రార్థన చేయడం తప్పని అనడం. కానీ నీలో ఆ బలమును పెట్టుకుని దేవుని అడగాలి. ఇందా చెప్పాను కదా సాక్షి, ఆమె నీవు తెలుసుకుంటే ప్రభా నువ్వు చేయలేనిది ఏది లేదు, నూతనమైనది ఏదైనా ఇచ్చేస్తావు, నూతనమైనది ఏదైనా ఇచ్చేస్తాను. ఒక విశ్వాసంతో చిన్న ప్రార్థన చేయగా నూతన అవయవాన్ని పొందుతున్నట్టుగా నీవు యథార్థంతో జీవించడానికి, నీవు దేవుని బలముతో జీవించడానికి ఆయన చేయలేడా? చేస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎదుటి వారు మార్పు చెందాలని కోరుకోవడం మంచిదే. కానీ నీలో బలం ఉండి అది మాట్లాడాలి, బలం ఉండి ప్రార్థన చేయాలి, బలం ఉండి నువ్వు దేవుని దగ్గర అడగాలి. నువ్వు బలహీనురాలు అయి ఉండి ఏమేమో కోరుకుంటే దేవుడు ఎందుకు చేయాలి? అందుకనే లేడు, అందుకనే మనం పొందుకోలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు తన ఎడల అనగా యథార్థవంతుల ఎడల ఆయన బలపరిచి వారి మీద కను దృష్టి నిలుపుతాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు అని అంటే ఒక ప్రవక్త ఒక రాజుతో చెప్తుంది. ఒక ప్రవక్త రాజుతో చెప్తుంది. ఎవరో ప్రవక్త అంటే 7వ వచనంలో, ఆ కాలం ముందు దీర్ఘదర్శి అయిన హనానీ. ఎవరు దీర్ఘదర్శి? ఎవర ప్రవక్త? హనానీ అనే ప్రవక్త ఒక రాజుకు చెప్తుంది. యూదా రాజు. ఎవరు ఆ యూదా రాజు అంటే? ఆస. ఎవరంటే? ఆస. యూదా పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఆస అనే రాజు యూదులను పరిపాలిస్తున్నాడు. దేవుని యొక్క మాట వినినంత
అద్భుతాలు చేశాడు. ఎన్నో కార్యాలు ఆ రాజు అనుభవించాడు. ఇక్కడ ఇశ్రాయేలు రాజు కూడా ఉన్నాడు. యూదా రాజు ఆసా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు బయెషా. ఇశ్రాయేలు రాజు బయెషా. మీరు 16 అధ్యాయం దగ్గర నుండి మీరు చదువుకుంటూ వస్తే రాజులందరూ మీకు కనబడుతుంటారు. ఇశ్రాయేలు రాజు బయెషా. అలాగే ఇంకొక రాజు కూడా అక్కడ కనబడుతుంటాడు, సిరియా రాజు. ఎవరట? సిరియా రాజు. అతని పేరు ఏంటంటే జన్మదదు అనే పేరు. ఎవరట? ఆయన పేరు చూడండి ఎక్కడనంటే రెండో వచనంలో 2వ వచనంలో పైన తర్వాత పేజీలో 2వ చూడండి. సిరియా రాజు బెన్హదదు కనబడిందా మీకు? సిరియా రాజు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్టు నాకును నీకును సంధి కలిగి ఉన్నది అని దేవుని బిడ్డలారా ఇక్కడ ఆస సిరియా రాజుతో ఒక ఒప్పందము కలిగి చేసుకుంటున్నాడు. ఒక సంబంధము కుదుర్చుకుంటున్నాడు. నా తండ్రి నీ తండ్రి కూడా కలిసి మంచిగా స్నేహంగా ఉంటారు, ఒకరికొకరు సహాయం చేసుకున్నారు అని దేవుని బిడ్డలారా ఆస అనే రాజు ఎవరు సహాయం కోరుకున్నాడు? సిరియా రాజు బెన్హదదు అనే సిరియా రాజు సహాయము కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకు కోరుతున్నాడు సహాయము అని అంటే, ఎప్పుడు కోరుతున్నాడు అని అంటే దేవుని సహాయము ఆయనకి దూరమైపోయింది. ఆలోచించి ఎవరి సహాయం దూరమైందంట? దేవుని సహాయము దూరమైంది. ఎందుకు దేవుని సహాయం దూరమైంది అని అంటే, దేవుని దృష్టికి తన హృదయము యథార్థంగా లేదు, యథార్థమైన ప్రవర్తన లేదు. యథార్థంగా ఉన్నంత కాలము, యథార్థంగా ప్రవర్తించినంత కాలము దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చాడు, విజయంలోనికి నడిపించాడు, ఎన్నో అద్భుతములు సాధించాడు ఆస. ఇప్పుడు అటువంటి దేవుని సహాయం కలిగి ఉన్నటువంటి ఆస ఇప్పుడు ఎవరి సహాయం కోరుతూ ఉన్నాడు అంటే సిరియా రాజు యొక్క సహాయము అనగా దేవుని సహాయమును విడిచిపెట్టి లోకములో ఉన్నటువంటి రాజు యొక్క సహాయమును కోరుతుంది. అర్థమవుతుందా? దేవుడు చేసే సహాయాన్ని విడిచిపెట్టి మనుషులు చేసే సహాయం కొరకు పరుగులెడతా ఉన్నాడు, సహాయం కోరుతా ఉన్నాడు. కనుక దేవుడు బిడ్డలారా మధ్యలో ఒక్కొక్క రాజు మనం చూస్తాం. ఇశ్రాయేలు రాజు ఎవరైనా బయెషా. ఇశ్రాయేలు రాజు బయెషా. ఏంటి ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఏంటిది అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు రాజును దేవుడు హెచ్చిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజు పక్షంగా దేవుడు నిలిచి ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకరములు చేస్తున్నాడు, యుద్ధములు చేస్తున్నాడు, ప్రజలను కాపాడుతున్నాడు, చాలా క్షేమకరంగా వృద్ధిలో ఉన్నవాడు. ఇశ్రాయేలు యొక్క రాజు పరిపాలన అంత గొప్పగా ఉంది. కారణం ఏంటి అని అంటే, ఆ ఇశ్రాయేలు దేవునికి ఇష్టమైన జనం. కాబట్టి దేవుడు వాళ్ళని కోరుకున్నాడు. అయ్యో వాళ్ళు కోరుకున్నాడు కదా, మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? మనుషుల పరిస్థితి, వారు దేవుడికి అవసరం లేదా అంటే దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడు? తన ఎడల యథార్థ హృదయం గలవారిని అని అన్నాడు. అంటే ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, ఎవరైనా నా మాట విని యథార్థంగా నడుచుకుంటే వారి మీద కూడా నా కనుదృష్టి నిలిచి ఉంటుంది. యథార్థ హృదయుల ఎడల నా కనుదృష్టి లోకమంతటా ఏం చేస్తుంది? యెహోవా కనుదృష్టి సంచారం జరిగించే ఆ కనుదృష్టిలో
దేవుని బిడ్డలారా యథార్థవంతులు ఉన్నారు, పాపం చేసేవారు ఉన్నారు, దేవుని విరోధంగా బ్రతికేవారు ఉన్నారు, అందరూ ఉన్నారు ఆయన కన్ను దృష్టిలో. అయితే అందరూ ఆయన కన్ను దృష్టిలో కనబడుతున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా కనబడుతున్నటువంటి వారు ఎవరు ఇక్కడ? యథార్థవంతులు. ఎవరు అనంటే ఇక్కడ దేవుడు చూస్తున్న విధానం ఇక్కడ మనకు ఎలా కనబడుతున్నారు? ఇశ్రాయేలీయుల మీద దేవుడు కన్ను దృష్టి పెట్టాడు. కాబట్టి ఆ రాజు, ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి ఆ రాజు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు, యథార్థంగా పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఆ రాజ్యము వర్ధిల్లుతుంది, ఆ ప్రజలందరూ క్షేమకరంగా ఉన్నారు. అంటే ఆ ఇశ్రాయేలు రాజుకి ఎవరి సహాయం అందుతుందన్నమాట? దేవుని యొక్క సహాయము అందుతూ, దేవుని సహాయం అందుతుంది. కాబట్టి ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇక్కడ ఆశ దేవుని దృష్టికి దూరమయ్యాడు, యథార్థతను కోల్పోయాడు. కనుక యథార్థతను కోల్పోవడమే కాకుండా, దేవుని సహాయానికి దూరమైపోవడమే కాకుండా, ఇప్పుడు ఎవరు సహాయం కోరుతా ఉన్నాడు? లోక సంబంధమైన మనుషుల యొక్క సహాయము కోరుతా ఉన్నాడు. దేవుని బిడ్డల మన పరిస్థితులు కూడా ఇదే విధంగా ఉన్నాయి. దేవుడేమో యథార్థవంతులుగా ఉండండి, మిమ్మల్ని నేను బలపరుస్తాను అని దేవుడు చెప్తూ ఉంటే, దేవుని సహాయం విడిచిపెట్టి మనుషుల సహాయం కోరుకుంటూ, దేవుని బిడ్డలారా మనము ఏం చేస్తున్నామో యథార్థతను కోల్పోతున్నాం. యథార్థతను కోల్పోతూ ఉంటే దేవుని సహాయం దూరమైపోతూ అనేక సమస్యలు, అనేక ప్రాబ్లమ్స్, అనేక బలహీనతలు, అనేక ఒత్తుళ్ళు, ఇవన్నీ కూడా మనకు తలకు మించిన భారంగా అయిపోవడానికి గల కారణాలు ఏంటంటే దేవునిని నిర్లక్ష్యం పెట్టడం వలన, దేవుని కార్యాల మీద మనం నిర్లక్ష్యం ఉంచడం వలన, మనలో ఏ మాత్రం కూడా యథార్థత అనేది లేకపోవడం వలన మనకు దేవుని ఎడల భయభక్తులు నిలపక మనలో ఏమి నిలిచిందనమాట? బలహీనత నిలిచి. ఆ బలహీనత ఎక్కడికి నడిపిస్తుందంటే అన్యుల యొద్దకు నడిపిస్తుంది, పాపం చేయవారి యొద్దకు నడిపిస్తుంది, లోకుల యొద్దకు నడిపిస్తుంది. అవి ఏం చేస్తాయంటే దేవుని బిడ్డలారా, భయంకరమైన ఊబిలోనికి అన్యులు ఏం చేస్తారు? పాపులు ఏం చేస్తారు? మోసగాళ్ళు ఏం చేస్తారు? ఊబిలోనికి నెట్టేస్తాడు. నేనున్నాను కదా, నీకెందుకు అంటాడు. ధైర్యంగా నేనున్నాను కదా అంటాడు. ఏ భయపడు, నేనున్నాను కదా అంటాడు. అది తాత్కాలికమైనటువంటిది. ప్రస్తుతము నిన్ను ధైర్యంగా నిలబెట్టడానికి అనుకుంటాడు. కానీ అది మోసకరమైన మాట, భ్రమపరిచే మాట. కొంతకాలమైన తర్వాత అతని పరిస్థితి చూస్తే ఎవరూ పైకి తీయలేనటువంటి భయంకరమైన భూమిలో చిక్కుకుపోయి ఉంటారన్నమాట. భయంకరమైన లోతులో చిక్కుకుపోయి ఉంటారు. ఇంకెవ్వరు కూడా వారిని అంటే అలాగా కూరుకుపోయి ఉన్నారంటే వారి పరిస్థితి ఎక్కడుంది? ఏ స్థితిలో ఉంది? బలహీనమైన స్థితిలో ఉన్నారన్నమాట. యథార్థతను కోల్పోయిన స్థితిలో ఉన్నారు కనుక వారు బలహీనమైపోయారు. కనుక ఆ బలహీనత ఏం చేస్తుందంటే దేవుని యొక్క దగ్గర కాకుండా, దేవుని యొక్క విచారణ చేయకుండా, దేవుని సహాయం కాకుండా, దేవుని బిడ్డలారా మనుషుల యొద్దకు, పాపాత్ముల యొద్దకు, దోచుకునే వారి యొద్దకు, తర్వాత మోసగించే వారి యొద్దకు, భ్రమపరిచే వారి యొద్దకు పరిగెట్టించి చివరికి ఇక నా బ్రతుకు వేస్ట్, నేను బ్రతకడం వేస్ట్, అర్థమైన బ్రతుకు అనుకుంటూ తమను తామే విసర్జించుకుంటూ, తమను తామే అవమానపరుచుకుంటూ, గాయపరుచుకుంటూ